ఒకరోజు వందల కొద్ది కప్పలు ఎగురుతూ అడవిలో వెళ్తూ ఉన్నాయంట. అందులోంచి 2 కప్పలు పొరపాటున లోతైన బావిలోకి పడిపోయాయంట. అక్కడి నుంచి బయటికి ఎలాగైనా బయటపడాలని ఎగురుతూ ఉన్నాయంట. అది చూసిన పైనున్న మిగతా కప్పలు, "మీరు చాలా లోతుకు పడిపోయారు. అనవసరంగా ఎగిరి మీ శక్తంతా వేస్ట్ చేసుకోకండి. అక్కడే ఉండి దొరికింది తిని ఎన్ని రోజులు కుదురుతుందో అన్ని రోజులు బతకండి" అని చెప్పాయంట. అలా చెప్పినది విన్న ఒక కప్ప, "అవునేమో, నేను అనవసరంగా నా శక్తినంతా వేస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఎగరాలి? ఎలాగో పడిపోయాం, బయటికి వెళ్ళలేను. ఇక్కడే ఉండిపోదామని" నిర్ణయించుకొని ఎగరడం మానేసిందంట. కానీ రెండో కప్ప పైనుంచి వాళ్ళు ఎంత అరుస్తున్నా, "ప్రయత్నించొద్దండి, చాలా పెద్ద బావి, బయటికి రాలేరు" అని చెప్తున్నా అది పట్టించుకోకుండా ఎగరడం ఆపకుండా ఎగురుతూనే ఉందంట. ఫైనల్‌గా చాలాసేపు ట్రై చేసిన తర్వాత అది పైనకి ఎగిరి వచ్చేసిందంట. వాటి ఫ్రెండ్స్‌ని చేరుకొని తన ప్రయాణాన్ని కొనసాగించిందంట. కానీ ఎందుకు ఆ కప్ప అలా ఎగరగలిగింది అనంటే, ఆ కప్పకి చెవులు వినపడవంట. అది చెవిటి కప్పంట. అది కింద నుంచి చూసి ఫ్రెండ్స్ అంతా పైనుంచి అరవడం చూసి ఏమనుకుంటుందంటే, "నువ్వు చేయగలవు, నువ్వు రాగలవు బయటికి, నువ్వు జంప్ చేయగలవు" అని ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుందంట ఆ చెవిటి కప్ప. అందుకే అది ప్రయత్నం ఆపకుండా ప్రయత్నించి బయటకు వచ్చేసిందంట. అర్థమైందా ఫ్రెండ్స్? మనం కూడా చెవిటి కప్పలాగా ఉండాలి. మనం ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు చాలామంది చెప్తారు, "నీ వల్ల కాదు, నీకెందుకు, నువ్వు హాయిగా ఉండొచ్చు కదా, ఉన్న దాంట్లో సర్దుకుపోవచ్చు కదా" అని అందరూ చెప్తుంటారు. కానీ మీ మనసులో మీరు ఏదైనా తలుచుకొని అది సాధించాలని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ చోటి కప్పలాగా డిస్కరేజ్ చేసేవాళ్ళు మాటలు అస్సలు వినకూడదు.